ఒకవైపు పార్టీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం లేదు, మరోవైపు పదవులు వచ్చిన వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు లేడీ ఫైర్ బ్రాండ్స్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇంతకు ఆ లేడీ ఫైర్ బ్రాండ్స్ ఎవరు? వారు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? వారిపై క్యాడర్ ఎందుకు అసంతృప్తిగా ఉంది? అసలైన కార్యకర్తలు ఎందుకు రగిలిపోతున్నారు? పదవులు పొందిన నేతలు ప్రజల్లోకి రావడం లేదా? ఇంతకీ గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? Let's watch this story. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఒకటే చర్చ. పదవులు పొందిన వారు ప్రజల్లోకి వస్తున్నారా లేక ఏసీ గదులకే పరిమితమవుతున్నారా? 10 ఏళ్ల పాటు అధికారం కోసం అగజ్జట్లో పడి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కేసులను భరించి లాఠీ దెబ్బలు తిన్న అసలైన కార్యకర్తలు ఇప్పుడు రగిలిపోతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో చెమటోడ్చిన నాయకులు ఇంకా పదవుల కోసం ఎదురు చూస్తుంటే, సామాజిక సమీకరణాలు, ఢిల్లీ పారివేలతో పదవులు దక్కించుకున్న కొందరు స్టార్ నేతలు మాత్రం గాంధీ భవన్ మెట్లెక్కడానికి కూడా ముఖం చాటేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ మహిళా నేతల తీరు ఇప్పుడు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి రేణుక చౌదరి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అలాగే ప్రజలకు దూరంగా ఉంటూ నామినేటెడ్ పదవులకే పరిమితమయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరు మహిళా నేతలు గాంధీ భవన్ లో కనిపించడం లేదని, ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా లేరని వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్లను కనిపించడం లేదని సాక్షాత్తు గాంధీ భవన్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఈ ఇద్దరు మహిళా నేతలపై కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. జనాల్లో తిరగలేని వారికి, పార్టీ కార్యక్రమాలకు, పార్టీ ఆఫీసుకు ఆశించిన స్థాయిలో రాని వారికి పదవులు ఎందుకనే ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో కొందరు ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకుని పదవులు పొందితే, మరికొందరు పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల లక్కీ ఛాన్స్ కొట్టేస్తూ ఉంటారు. ప్రస్తుతం రేణుక చౌదరి, విజయశాంతిల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉందనే చర్చ జోరుగానే సాగుతోంది. ఫైర్ బ్రాండ్ మహిళా నేతలుగా పేరున్న వీరికి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక పదవులు వరించే సీనియారిటీ, వాక్చాతుర్యం, ఢిల్లీ స్థాయిలో ఉన్న పట్టుతో ఖమ్మం సామాజిక వర్గ కోటాలో రేణుక చౌదరికి రాజ్యసభ సీటు దక్కింది. గతంలో ఖమ్మం రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆమె పదవి వచ్చాక కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. పార్లమెంటులో గళం విప్పుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయి కేడర్ కు మాత్రం అందుబాటులో ఉండడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి స్టార్ హోదాతో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి కూడా అదృష్టం కలిసొచ్చింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బీసీ మహిళా నేతగా, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితురాలిగా ఉన్న గుర్తింపుతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఏప్రిల్ 2025లో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆమె పార్టీ ఆఫీసు వైపు చూసిన దాఖలాలు తక్కువని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూనియర్ నేతలను కలుపుకుపోవడంలో కానీ, క్షేత్రస్థాయి సమస్యలపై స్పందించడంలో కానీ ఆమె ఆశించిన స్థాయిలో చురుగ్గా లేరనే విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే పార్ట్ టైం నేతలకు కీలక పదవులు ఎందుకనే ప్రశ్నలు కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసింది. కానీ ఈ క్రమంలో పార్టీ కోసం దశాబ్ద కాలంగా పోరాడిన నిఖార్సైన నాయకులకు అన్యాయం జరిగిందనే భావన బలంగా ఉంది. అద్దంకి దయాకర్ వంటి నేతలు ఎమ్మెల్సీ పదవి పొందినా మరికొందరు ఉద్యమకారులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం కష్టపడకుండా కేవలం నేమ్ ఫేమ్ తో పదవులు పొందిన వారు కనీసం కార్యకర్తలను పలకరించకపోవడం వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. పదవులు వచ్చాక కొందరు నేతలు కనీసం తమ నియోజకవర్గాల్లో పర్యటించడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. పదవులు పొందిన సీనియర్ నేతలు కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో దారుణంగా విఫలమవుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, అభివృద్ధి పనులపై ప్రచారం చేయాల్సిన బాధ్యత ఈ నామినేటెడ్ నేతలపై ఉంది. కానీ వీరు మాత్రం మీడియా సమావేశాలకు, ఢిల్లీ పర్యటనలకు పరిమితమవుతున్నారనే చర్చ నడుస్తోంది. పీసీసీ చీఫ్ లేదా ముఖ్యమంత్రి నిర్వహించే ముఖ్యమైన సమీక్ష సమావేశాలు కూడా డొమ్మ కొట్టే సంస్కృతి పెరిగిపోయిందట. ఇది పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
భావిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక. పదవులు పొందిన ఈ నేతలు కనీసం కార్యకర్తలకు ముఖం చూపకపోవడం ఇప్పుడు బిగ్ డిస్కషన్ గా మారింది. రాజకీయాల్లో పదవి అనేది బాధ్యతగా కాకుండా కేవలం అలంకారప్రాయంగా భావించే నేతల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. పదవులు అనుభవిస్తూ పార్టీ ప్రోగ్రామ్స్ కు డుమ్మా కొట్టే నేతల వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా మసగబారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ విమర్శల నేపథ్యంలోనైనా రేణుకా చౌదరి, విజయశాంతి వంటి సీనియర్ నేతలు తమ పనితీరు మార్చుకుని క్యాడర్లో జోష్ నింపుతారో లేదో చూడాలి.